హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోమ్ మేడ్ మనం ఇంట్లో ఉండి ఈజీగా చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేవి చూపిస్తాను చూడండి. 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి మనకు కావాలి. ఏ కంపెనీలోనైనా మనం తీసుకోవచ్చు. డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్, 3 కాంపౌండ్స్ అండి. ఎక్కువగా మనం యూజ్ చేసేదైతే డార్క్ కాంపౌండ్సే ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఫస్ట్ నేను డార్క్ కాంపౌండ్ అనేది తీసుకుంటున్నాను. ఇదైతే మనకి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎందులోనైనా కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఏ కాంపౌండ్స్ అయినా కూడాను. కాకపోతే ఆన్లైన్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అదే హోల్సేల్ షాప్కి తీసుకుంటే ఇంకొంచెం బిజినెస్ చేసే వాళ్ళకైతే హోల్సేల్ షాప్లో తీసుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఆన్లైన్లో తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదండి. నేనైతే హోల్సేల్ షాప్ నుంచే తెప్పించాను. ఫస్ట్ ఇందులో నేనైతే 400 గ్రామ్స్ తీసుకున్నాను. ఫస్ట్ బైట్ అనేది తీసుకున్నాను అనమాట. అది ఈక్వల్గా మనం కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే నీట్గా ఉంటుంది అండ్ ఆల్సో ఫాస్ట్గా మెల్ట్ అయిపోద్దండి. పెద్ద పెద్ద ముక్కలుగా అటు ఇటుగా కట్ చేసుకున్నాం అనుకోండి, మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే కొంచెం పెద్ద ముక్కల్లా కొన్ని ఉండి చిన్న ముక్కల్లా కొన్ని ఉన్నాయి అనుకోండి, చిన్నది ఫాస్ట్గా కరిగిపోతుంది. పెద్దదైతే అసలు కరగదండి, కరగడానికి టైం పడుతుంది. దానివల్ల మెల్ట్ అయ్యేదంతా కూడా ఈక్వల్గా ఉండదు అండ్ ఎయిర్ బబుల్స్ కూడా లైట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ నేను డార్క్ కాంపౌండ్ అనేది హాఫ్ కట్ చేసుకున్నాను కదా, దాన్ని నేను బౌల్లో తీసుకున్నాను. గ్లాస్ బౌల్ అక్కర్లేదండి, ఏ బౌల్ తీసుకున్నా పర్లేదు. ఇంట్లో ఉన్న స్టీల్ బౌల్ అయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఇది వచ్చి వైట్ కాంపౌండ్ అండి. ఫుల్ దాంట్లో హాఫ్ మాత్రమే నేను తీసుకుని ఇలా ఈక్వల్గా కట్ చేసుకొని బౌల్లో వేసుకున్నాను అనమాట. ఫుల్ డార్క్ కాంపౌండ్, హాఫ్ వచ్చి వైట్ కాంపౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన హాఫ్ కంటే కూడా తక్కువలో వాటర్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఈ బౌల్ని దానిపైన పెట్టుకొని అస్సలు వాటర్ అనేది అస్సలు కొంచెం కూడా చాక్లెట్కి తగలకూడదండి. వాటర్కి చాక్లెట్కి అస్సలు పడదు. ఇఫ్ కొంచెం వాటర్ అయినా వేపర్ కూడా వెళ్ళకూడదు. వెళ్ళింది అంటే మాత్రం అస్సలు చాక్లెట్ అనేది రాదనమాట. చాక్లెట్ మొత్తం కూడా మనం ఇలా మిక్స్ చేసుకునే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆ వేపర్ అనేది కూడా అస్సలు పైకి వెళ్ళనివ్వద్దండి. బౌల్ కంటే కూడా కింద వాటర్ బౌల్కి మనం పైన పెట్టిన చాక్లెట్ బౌల్ అనేది వాటర్ అనేది అస్సలు తగలకూడదు. గ్యాప్ ఇచ్చుకొని మనం పెట్టుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వేడైనా కూడా టైట్గా అయిపోతుంది చాక్లెట్ అనేది. కిందకి దించుకున్న తర్వాత మనం ఆ వాటర్ బౌల్ని బయటకు తీసేసి సైడ్కి పెట్టేసి ఇలా చాక్లెట్ని మెల్ట్ అయ్యేంత వరకు బాగా షేక్ చేసుకోవాలి. ఇదేంటి అంటే లోపల వేడి అనేది తగ్గేంత వరకు కూడా మనం అలా కలుపుతూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అది స్టవ్ పైన పెట్టి ఏదో ఒక పని చేసుకోవడం అలా మాత్రం అస్సలు చేయకూడదండి. చూడండి, ఇలా లిక్విడ్ ఫామ్లో అయిన తర్వాత మనం మౌల్డ్స్ తీసుకొని మౌల్డ్స్లో చల్లారిన తర్వాతే వేయాలండి. అలా వేస్తే మెల్ట్ అవ్వకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కూడాను. ఇలా మనం చక్కగా అన్నిట్లోని సర్వ్ చేసుకొని 3 టైమ్స్ ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉంటాయి. జస్ట్ ఫ్రిడ్జ్లో ఒక 5 to 10 minutes పెడితే చాలు, చక్కగా మెల్ట్ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాక్లెట్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా నాకు ఛానల్ని కొత్తగా చూసుకునే వాళ్ళు ఉంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.